భైరవ కోన గురూజీ, మీ యొక్క జాతక రీత్యా జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది, మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. ధన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారం, ఉద్యోగ సమస్యలు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కారం చెప్పబడును. సెల్ నెంబర్ 7780581118. ఓం శ్రీమాత్రీ నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మే 4వ తేదీ వరుధిని ఏకాదశి వచ్చింది. విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కోసం, అలాగే జీవితంలో ఉన్న కష్ట నష్టాలను తొలగించుకొని ఆర్థికంగా అభివృద్ధి పొందడానికి ఇది అత్యంత పవిత్రమైన సమయంగా పండితులు చెప్తున్నారు. వరుధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం, దాన ధర్మాలు చేయడం వల్ల ధన సంబంధ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే నదీ స్నానం లేదా సముద్ర స్నానాన్ని ఆచరించడం కుదరని వృషభ రాశి వారు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేయడం వల్ల 100 సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న దరిద్రమంతా తొలగిపోతుంది, మీ దశ తిరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మన జీవితంలో ఉన్నటువంటి అష్ట దరిద్రాలు అనేవి తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలను సొంతం చేసుకోగలుగుతాం. అయితే ఎంతో పవిత్రమైన వరుధిని ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో ఏది వేసుకుని స్నానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలని పొందుతారు, అలాగే అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవచ్చు అనే అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏకాదశి రోజు విష్ణువుకి చాలా ప్రీతికరమైన రోజు. ప్రతి నెల కృష్ణపక్షం శుక్లపక్షంలో ఏకాదశి వస్తుంది. ఈ రోజు లోకానికి అధిపతి అయిన శ్రీహరి విష్ణువుని పూజించడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. మే 4వ తేదీ వరుధిని ఏకాదశి వచ్చింది. సంతోషం, శ్రేయస్సు, ఆశీర్వాదాలు, విష్ణు అనుగ్రహం పొందేందుకు ఇది అత్యంత పవిత్రమైన సమయంగా పరిగణిస్తారు. వరుధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం, దాన ధర్మాలు చేయడం వల్ల ధన సంబంధ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఏకాదశి తిథి మే 3వ తేదీ రాత్రి 11:20 ప్రారంభమై మే 4వ తేదీ రాత్రి 8:28 ముగుస్తుంది. అందువల్ల మే 4న వరుధిని ఏకాదశి ఉపవాసం జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఏకాదశి రోజు అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. త్రిపుష్కర యోగం, ఇంద్రయోగం, వైద్రి యోగంతో వరుధిని ఏకాదశి ప్రాముఖ్యత రెట్టింపయింది. వరుధిని ఏకాదశి రోజున విష్ణువు వామనావతారాన్ని పూజిస్తారు. ఏకాదశికి హైందవ సాంప్రదాయంలో విశేషమైన స్థానం ఉంది. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద పయనిస్తాడు. అలా 4 నెలల పాటు ఆయన పడుకొని అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు. ఈ 4 నెలలను చాతుర్మాసంగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుండి 4 నెలల పాటు చాతుర్మాస్యంగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుండి 4 నెలల పాటు చాతుర్మాస్య దీక్షను ఆచరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తారు. వాతావరణంలో మార్పులు కూడా అధికంగా సంభవిస్తాయి. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలను ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు పూజలు, వ్రతాలు ఆచరించాలని మనకు దిశానిర్దేశం చేశారు. కృతయుగంలో మురాసురుడని రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను, రుచులను హింసించడంతో శ్రీ మహావిష్ణువు అతనితో 1000 ఏళ్లు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఒకరిని ఆవిర్భవించి రాక్షసుడిని అంతం చేసిందట. అందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆమెను ఒక వరం కోరుకోమని, ఆ కన్యకు వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజించబడాలి అని కోరుకుందట. అప్పటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. నాటి నుంచి సాధువులు, భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాన్నిధ్యం పొందుతున్నట్లుగా పురాణాలు చెబుతున్నాయి. వరుధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుంది. ఈ ఉపవాసం ఆచరించిన వ్యక్తి తన జీవితంలో శ్రేయస్సు, సమృద్ధి, అదృష్టాన్ని పొందుతాడు. ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల మోక్షం కలుగుతుంది, వైకుంఠ ప్రవేశం లభిస్తుంది. పురాణాల ప్రకారం శివుడు బ్రహ్మ 5వ తలని తొలగించినప్పుడు శాపానికి గురవుతాడు. ఈ శాపం నుంచి విముక్తి పొందేందుకు శివుడు వరుధిని ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించాడు. అప్పుడు శివుడు శాప పాపాల నుంచి విముక్తి పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. మత విశ్వాసాల ప్రకారం ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే అనేక సంవత్సరాలు తపస్సు చేసిన దానితో సమానంగా భావిస్తారు. ఏకాదశి నాడు తులసిని కూడా పూజిస్తారు. అయితే తులసి ఆకులు తెంపకూడదు. ఈ రోజు తులసి ముందు నెయ్యి దీపం వెలిగించాలి. అలాగే తులసి మాల కూడా ధరించవచ్చు.
తులసి మొక్క వేరులోని తడి మట్టిని కొద్దిగా తీసుకుని నుదుటిపై బొట్టుగా రాసుకుంటే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఇంటికి శ్రేయస్సు తీసుకొస్తుందని నమ్ముతారు. ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర నదీ స్నానం ఆచరించాలి. గంగాజలంతో విష్ణుమూర్తికి అభిషేకం చేసి పువ్వులు, తులసిని సమర్పించాలి. ఏకాదశి రోజు జంతువులు, పక్షులకు నీరు, ఆహారం ఏర్పాటు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. మీ శక్తి మేర ఆహారాన్ని దానం చేయాలి. బట్టలు దానం చేయడం చాలా శుభప్రదం. వరుధిని ఏకాదశి నాడు పండ్లు దానం చేయడం వల్ల 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేసిన ప్రతిఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే పూజా సమయంలో విష్ణుమూర్తికి బంతి పూలు సమర్పించాలి. ఏకాదశి నాడు పొరపాటున కూడా తామసిక ఆహారం తీసుకోకూడదు. అంటే మాంసాహారాన్ని లేదా మసాలాతో వేసి వండిన కూరలను తినకూడదు. కేవలం సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఆహారం, నీరు తీసుకోకూడదు. సాయంత్రం పండ్లు తినొచ్చు. ఎక్కువగా ఈ రోజు భగవంతుణ్ణి ధ్యానించాలి. ఇక నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేయడానికి వీలు పడని వారు, అంటే పారే నీళ్లు అందుబాటులో లేని వారు కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి చిన్న పరిహారం తేలిగ్గా చేసుకోవడం వల్ల ఏకాదశి రోజున సముద్ర స్నానాన్ని ఆచరించిన ఫలితాన్ని పొందుతారు. ఇంతటి విశేషమైన రోజున ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు. అయితే స్నానం చేసే నీటిలో ఏ పదార్థాలు వేసుకుని స్నానం చేయాలి, వాటిని ఎందుకు నీళ్లలో వేసుకుని స్నానం చేయాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఏకాదశి అనగానే మనకు గుర్తుకు వచ్చే భగవంతుడు శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు అయితే విష్ణుమూర్తికి తులసి దళాలు అంటే చాలా ఇష్టం అన్న విషయం మనందరికీ తెలిసిందే. తులసి దళాలతో విష్ణుమూర్తిని విశేషంగా అర్చించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఉదయాన్నే స్నానం చేసే నీటిలో 2 తులసి ఆకులను వేసుకొని స్నానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. మనలో దైవిక శక్తి కూడా పెంపొందుతుంది. ఇక ఏకాదశి రోజున ఉదయాన్నే స్నానం చేసే నీళ్ళలో వేసుకోవలసిన మరో పదార్థం రాళ్ల ఉప్పు. కొన్ని ప్రాంతాలలో రాళ్ల ఉప్పును గుల్ల ఉప్పు అని, కల్లు ఉప్పు అని పిలుస్తారు. ఈ ఉప్పుని నీళ్ళలో వేసుకొని స్నానం చేయడం వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. తద్వారా మీలో సకారాత్మక శక్తి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే మీలో నకారాత్మక శక్తి తొలగిపోతుందో మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మీరు విజయం చేకూరుతుంది. ఇక ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో మీరు వేసుకోవాల్సిన 3వ పదార్థం పసుపు. ఒక చిటికెడు పసుపును స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని స్నానం చేయడం వల్ల మీలో ఒక విశేషమైనటువంటి దివ్య శక్తి ప్రవేశిస్తుంది. పసుపు శుభ సూచకం. మన సాంప్రదాయంలో ప్రతి ఒక్క శుభకార్యానికి కూడా పసుపును వినియోగిస్తాము. పూజా కార్యక్రమాల్లో కూడా పసుపు లేనిది పూజ మొదలు పెట్టము. అంటే పసుపుకి మన సాంప్రదాయంలో అంత ప్రాముఖ్యత ఉంది. అందుచేత శుభ సూచకంగా స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని స్నానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఏకాదశి రోజు మీరు శుభప్రదంగా ఉంటుంది కూడా. అందుచేత స్నానం చేసే నీటిలో ఈ 3 పదార్థాలను వేసుకొని కలుపుకొని స్నానం చేయడం వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో చూశారు కదండి, మే 4వ తారీఖున వచ్చే వరుధిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆ రోజున ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, అలాగే వృషభ రాశి వారు స్నానం చేసే నీటిలో ఏ పదార్థాలు కలుపుకొని స్నానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం పొందడంతో పాటుగా అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవచ్చు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోను షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.